చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా మాట్లాడుతూ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం అధికారులు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అన్ని వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆయన సూచించారు. నమస్కారాలు. ఈరోజు మన సాధారణ సమావేశంలో నిర్వహించిన అంశాలకు ముఖ్యంగా ఈ సూర్యనగర్ రోడ్డు స్టార్టింగ్ ఉన్నాయో అక్కడి నుంచి ప్యాన్ కార్డ్ నారాయణ రోడ్డు నుంచి నేను తిరుపతి రోడ్డు స్టిల్ రిమూవ్ చేయాలని తెలియజేస్తున్నాను. ఇమీడియట్లీ రైల్వే స్టార్ట్ చేసి క్లీన్ చేయాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి అన్ని ట్రైన్లో సెల్ఫీ తీసి వదిలేసి రిమూవ్ తీసే విధంగా కూడా క్లియర్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన పొంగనూరు పురపాలక సంఘము మన ర్యాంకులో స్టేట్ ఏడో ర్యాంక్ అవ్వడం జరిగింది. చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, సభ్యులకు, అధికారులకు, విలేకరులకు మన పూర్వీకులకు నమస్కారాలు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రకటించిన స్టార్ రేటింగ్స్లో పుంగనూరు పురపాలక సంఘానికి 7th స్టార్ ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ 8th స్టార్ నుంచి ఇస్తారు. 8th స్టార్ గుడివాడ, తాడిపత్రి అండ్ తిరుపతికి వచ్చిందండి. 7th స్టార్ విజయనగరం, మనకి అద్దెకి వచ్చింది. ఇది వీటికి సహకరించిన చైర్పర్సన్ గారికి, గౌరవ సభ్యులకు, అధికారులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక చైర్పర్సన్ గారు రైట్స్ గురించి ఎంపీ గారు ఇచ్చామని చెప్పారు. అదే కాకుండా మనం పీకేఎం యూడిఎఫ్ ఫండ్స్ నుంచి మన కలెక్టర్ గారి ద్వారా చొరవతో పీకేఎం యూడిఎఫ్ ఫండ్స్ నుంచి 45 లక్షల ముందు వాటర్ సప్లైకి శాంక్షన్ చేయించడం, టెండర్లు పిలిపించుకోవడం జరిగింది. ఆ 45 lakhsలో రామ్నగర్ దగ్గర ఒకటి, భగత్ సింగ్ కాలనీలో ఒకటి, ఓడిలో ఒకటి. దాంతోపాటుగా ఇంకా మనకి వాటర్ సప్లైకి సంబంధించిన పైపులు కానీ, కేబుల్స్ కానీ, కొద్దిగా స్టార్టర్లు కానీ ఇవన్నీ తెప్పించుకోవడం జరిగింది. అందులో ఇంకా మోటార్స్ రావాల్సింది, అడుగులు వస్తాయి. తర్వాత మళ్ళీ డ్రైన్స్ గురించి వర్షం ఉన్నప్పుడు శాంతినగర్ డ్రైన్స్ అవుట్లెట్ లేనందు వల్ల ఆ ఏరియాలో ఆ వాటర్ అంతా కొత్తపేట దగ్గర రావడం, కొత్తపేట ఏరియాలో కొద్దిగా ఇబ్బంది జరగడం జరుగుతుంది. రీసెంట్గా మళ్ళీ పీకేఎం యూడిఎఫ్ ఫండ్స్ నుంచి 70 లక్షలు శాంక్షన్ డ్రైన్స్ కోసం శాంక్షన్ చేయించుకోవడం. ఈ శాంతినగర్ సూర్యానగర్ డ్రైన్ అవుట్లెట్ లేనందుకు 46 లక్షల రూపాయలతో అవుట్లెట్ డ్రైన్ అక్కడ నిర్మించడం జరుగుతుంది త్వరలో పీకేఎం యూడిఎఫ్ ద్వారా. ఎన్జిఓ కాలనీలో కూడా డ్రైన్స్ చేయడం వల్ల మెయిన్ డ్రైన్ ఇంటర్నల్ డ్రైన్స్ తర్వాత 15th SC ఫండ్స్ నుంచి నిర్మించడం జరుగుతుంది. మెయిన్ డ్రైన్ ఎన్జిఓ కాలనీలో ఒక డ్రైన్ 23 లక్షలతో శాంక్షన్ చేయించుకోవడం కూడా జరిగింది. త్వరలో పీకేఎం యూడిఎఫ్ వారే టెండర్ నుంచి ఆ పనులు కూడా ఒక 3-4 నెలల కాలంలో ఆ పనులు కూడా చేపట్టడము, పూర్తి చేయడం జరిగింది. కౌన్సిల్ సభ్యులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో 7 స్టార్ పట్టణంగా అవార్డు రావడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్ పొంగనూరు.